హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బొబ్బరి వడలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా నేనైతే కనుక బొబ్బర్లో ఒక 2 గంటలు నానబెట్టుకుని పిండిని అయితే బరకగా రుబ్బి పెట్టుకున్నాను. పిండి పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద బాణలి పెట్టుకుని తగినంత ఆయిల్, వడలు వేగడానికి తగినంత ఆయిల్ పోసుకుందాము. అది కాగేలోపు పిండిలో తగినంత సాల్ట్ వేసుకుందాము. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. తర్వాత నేను తరిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, కొంచెం కరివేపాకు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, కొంచెం అల్లం చిన్న అంగుళం ముక్క తురుముకొని పెట్టుకున్నాను, ఒక 2 పచ్చిమిర్చి, మిగిలిన కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో నీట్గా కలిసే వరకు కూడా మొత్తం అంతా కూడా మనం కలిపి పెట్టుకోవాలి. మొత్తం మనం మిక్స్ చేసే విధానంలోనే ఉంటుంది. మొత్తం అంతా కూడా నేనైతే మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న కవర్ తీసుకున్నాను. నేను ఆ కవర్ తీసుకుని కొంచెం చెయ్యి తడుపుకున్న తర్వాత చిన్న బాల్స్, మనకి వడలు ఎంత మందంగా కావాలో అంత చిన్న బాల్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి చిన్నగా 3 వేళ్ళతో ఒత్తుకొని చిన్న వడల్లా చేసుకొని మనం ఆయిల్లో వేసుకోవడమే. ఆయిల్లో వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం నేనైతే కనుక అలవాటు కాబట్టి కింద నుంచి అయితే వేసేసాను. మీరైతే జాగ్రత్తగా వేసుకోండి. ఇవైతే కనుక బయట అయితే కనుక వర్షం అది పడుతుంది కాబట్టి ఇప్పుడు మీరు వేడివేడిగా ఏదైనా చేసుకుని సాయంత్రం టైమ్స్లో తినాలి అనుకుంటే కనుక చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కావాలి అనుకుంటే కనుక కొంచెం బొబ్బర్లు ఒక 2 స్పూన్స్ నానిపోయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఈ పిండి ఏదైతే ఉందో అది బరకగా నలిగిన తర్వాత మీరు ఇందులో వేసుకుంటూ కలుపుకుంటే కనుక పైన ఇంకా క్రంచీగా వస్తాయి. మంచిగా క్రంచీగా తినాలి అనుకునే వాళ్ళు అయితే కనుక అలా యూస్ చేసుకోవచ్చు. నేనైతే కనుక వీటిలో ఒక 2 స్పూన్స్ శనగపప్పు కూడా నానబెట్టి కలుపుకున్నాను. అందుకని చెప్పి నేను బొబ్బర్లు తీసి పక్కన పెట్టుకోలేదు. ఈసారి చేసేటప్పుడు అయితే కనుక ఖచ్చితంగా అయితే కనుక పిండి రుబ్బు వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇవి మొత్తం కూడా మంచి కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకుందాము. ఇవి మనం వైట్గా ఉన్నప్పుడే తీసేస్తే అయితే కనుక పైన క్రంచీగా రావు ఫ్రెండ్స్, ఖచ్చితంగా చెప్తున్నాను. మొత్తం మీరు ప్యాన్కి అవి అంటుకుంటున్నాయి అనుకుంటున్నారేమో, లేదు, అవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత అయితే కనుక పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చిన తర్వాత మంచిగా వేగి రంగు వచ్చేటప్పటికి నేను చూపిస్తాను చూడండి. లాస్ట్లో మొత్తం వేగిన తర్వాత అలా 1 by 1 తీసుకుని వేసుకున్న వరకు మీకు ఎంతవరకు కావాలిస్తే కనుక అంతవరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, మంచి కలర్ అయితే కనుక ఖచ్చితంగా చెప్తున్నాను చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మీరు వేసిన తర్వాత ఎలా అయితే వచ్చినాయో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.